ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజైతే బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన ముక్తి ప్రదాత, తిరిగి జన్మించనవసరము లేని ఉన్నత స్థితి, దైవ సాన్నిధ్యము మనకు ప్రసాదించగలిగిన మహిమాన్వితుడు బాబా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారకులు. అత్రి, అనసూయలు ఈ ముగ్గురిని వారి అంశాలతో కూడిన కుమారునిమ్మని ప్రార్థించారు. అప్పుడు త్రిమూర్తుల స్వరూపం ఒక్కటిగా మారి దత్తాత్రేయుడు అవతరించారు. అజ్ఞానాన్ని దహించి ప్రపంచాన్ని ఆత్మజ్ఞానం వైపు నడిపించటానికే దత్తుడవతరించారు. తదనంతరం కలియుగంలో దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభునిగా, నృసింహ సరస్వతిగా, మాణిక్య ప్రభువుగా, అక్కుల్ కోట మహారాజుగా, సాయిబాబాగా అనేక అవతారాలు ధరించి అజ్ఞానం అంతరింపజేస్తున్నారు. ఆ దైవ స్వరూపుడైన బాబాను శరణు వేడితే చాలు, మనం చేసిన పాపాలను, మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తారు. ఆకాశంలో ముసిరిన మబ్బులు ఒక గాలి విసురుతో కొట్టుకుపోయిన విధంగా బాబా ప్రేమ మన పాపాలను పటాపంచలయ్యేలా చేస్తుంది. బాబా ప్రేమ పొందిన వారి జీవితం కొత్త వెలుగు నింపుకుంటుంది. అదే బాబా మనకిచ్చిన అద్భుతవరం. ఎంతో ఆనందప్రదమైన బాబా తత్వాన్ని తెలుసుకోగలగటం ఒక అద్భుతానుభవం. అయితే ఆయన మన వెన్ను మీద చేయి వేసి నడిపించే స్నేహితుడని, తండ్రి అని గ్రహించుకోగలగడం నిజంగా మన అదృష్టమే. బాబాతో గల ఆ అపురూప అనుబంధాన్ని నిలుపుకోగలిగితే ఆత్మ సాక్షాత్కారం పొందటం తథ్యం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.